రోజు అప్పడం కొబ్బరికూరతోని కొబ్బరికూర చట్నీ చేసి చూపిస్తున్నాను. నిత్యం చేసుకుంటే ఆ కొబ్బరికూర చట్నీ కాదండి, ఇది ఒక వెరైటీ అని చట్నీ. ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్యాన్ తీసుకుంటాం, ప్యాన్లోని 1 కప్పు కొబ్బరికూరకి 3 నుంచి 4 అప్పడాలు వేపుకుంటాం. ఎండుమిర్చి కూడా వేపుకుంటాం, బాగా క్రిస్పీ వచ్చినట్టుగా. ఈ రెండే వేపుకుంటాం, మిగతా అన్నీ కూడా పచ్చివేని కరివేపత్తా, అల్లం, కొబ్బరికూర, అప్పడం, సాల్టు, ఎండుమిర్చితోని ఈ చట్నీ రెడీ అవుతుంది. ఈ అప్పడాలు వేపుకొని వేసుకుంటాం కాబట్టి దీంట్లోనే ఉంటుంది టేస్ట్. ఈ కొబ్బరికూర చట్నీకి మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి, అల్లం, ఉప్పు వేసుకొని ముందు మిక్సీ చేసుకుంటాం. దాని తర్వాత కొబ్బరికూర వేసుకొని దాంట్లోని కరివేపత్తా, కొంచెం చింతపండు, తర్వాత అప్పడాలు బాగా ముక్కలు పీసెస్ కింద చేసుకొని మిక్సీ ఆడించుకుంటాం. ఈ చట్నీ రెడీ అయిపోయింది. ఈ విధంగా దీనికి కానీ తాలింపు కానీ ఏమీ వేయక్కర్లేదు. ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అన్నంలోనే కాదు, ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చినట్టుగా అయితే నా వీడియోస్, నా లింక్ ఓపెన్ చేసుకొని కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.